ప్రాప్తిరస్తు. మేము ఇంకా విడాకులకి అప్లై చేయలేదే. చేస్తారేమోనని ఆశతో చెప్పిన. అమ్మవారికి దండం పెట్టుకోండి. ఏమైంది పూజారి గారు? కొబ్బరికాయ చెడిపోయింది. అప్పసెక్కన ఏమన్నా జరుగుతుందా? మీకు పెళ్లి ఎన్ని సంవత్సరాలు అవుతున్నదే? 2 సంవత్సరాలు అయిపోతున్నాయి పూజారి గారు. మరి అపశకునం జరిగిపోయినది కదా, ఇంక జరగదులే. అయినా నేను ఈ కొబ్బరికాయలు నమ్మను గురుగారు. ఎందుకు నమ్మవా? పెళ్లి కాకముందు పెళ్లి అవ్వాలని కొబ్బరికాయ కుడితే దాంట్లో పువ్వు వచ్చింది. అందరూ నీకు మంచి అమ్మాయితో పెళ్లి అవుతుందన్నారు. చివరికి చూస్తే ఈ ఫలత అయింది. అప్పటి నుంచి నాకు ఈ కొబ్బరికాయల మీద నమ్మకం పుట్టింది. మరి అదే పప్పులో కాలేయడం అంటే రెండో పెళ్లి మంచి అమ్మాయితో జరుగుతుందేమా? డాక్టర్ గారు చెప్పండి, ఏంటి మీ సమస్య? నేను ఎక్కువ నిద్రపోతున్నాను డాక్టర్ గారు. పగలు రాత్రి నిద్రపోవడానికి సరిపోతుంది. నన్ను ఈ సమస్య నుంచి బయటపడేయండి డాక్టర్ గారు. అవునా? దీనికి చాలా సింపుల్ ట్రీట్మెంట్, కానీ 20,000 అవుతుంది. నీకు ఓకేనా? ఎంతైనా పర్లేదు సార్, ఈ నిద్ర నుంచి నన్ను బయటపడండి సార్. ఓకే, ప్రిస్క్రిప్షన్ రాసిస్తాను, దీని కొని వాడు, మళ్ళీ నిద్ర రాదు. ఇందా. ఓకే సార్. డబ్బులు మొత్తం కాదు, 5,000 మాత్రమే నాకు, మిగతాది ప్రిస్క్రిప్షన్ కి. పోయి కొనుక్కుంటాను సార్. మందుల షాపన్నా ఇదీనా? ఏమైందినా? ఇది మందుల షాప్ లో దొరకదు. ఇంత పెద్ద మందుల షాప్ పెట్టుకున్నావు, అది దొరకదా? దీంట్లో ఏం రాస్తున్నాడు తెలుసా? ఏం రాస్తున్నాడో? ఆండ్రాయిడ్ ఫోన్ అని రాస్తున్నాడు. ఏ సంవత్సరం చెప్పిన డాక్టర్ గా ఎక్కువ నిద్రపోతున్నాను, నిద్ర నుంచి బయటపడేయమని చెప్పిన. అయితే ఇదే బాగా పని చేస్తుంది. ఆ మొబైల్ షాప్ లో పోయి కొనుక్కో. రేపే మనం ట్రెక్కింగ్ కి బాబయ్యేది గుర్తుందా? ఎందుకు గుర్తులేదా? తలుచుకుంటా ఉంటేనే ఎగ్జైట్మెంట్ గా ఉన్నది. ఎగ్జైట్మెంట్ ఉంటే బాధలే, డబ్బులు తేకుండా ఎగ్గొట్టేసేనే బాధ. రేపు మనం ఎక్కపోయేది కొండ ప్రాంతం, అంటే ఎక్కువ ఎనర్జీ కావాలా. కాబట్టి ఫ్రెష్ ఫ్రూట్స్ అంటే పండ్లు, పక్కన కూడా చెడిపోయేవి తేకూడదు. బాగా తలసూపు ఫ్రెష్ ఉండే పండ్లు తేవాలా. సరే మావా. నువ్వు ఎనర్జీ ఫుడ్ చెడిపోకుండా ఎక్కువ రోజులు వచ్చేది. గాట్ ఇట్? గాట్ ఇట్. చాలా కష్టం కూడా తరపా. అవును రబ్బా. ఇంకా ఎనర్జీ కావాలా, ఫ్రెష్ పండ్లు తినాల్సిందే. మచా పండ్లి ఏంది మావా? చింతపండా. నెల తరబడి ఫ్రిడ్జ్ ఉంటుంది మావా. దానికి పురుగులు ముందు కూడా కొట్టరు. చింతపండు కూడా పండేనా? రై, నువ్వేం తెచ్చినావు తా ఇట్ట? ఓడ్ లాగ్గది నేను. మంది సంవత్సరమైన చెడిపోదు. మీతో కూడా ట్రెక్కింగ్ కూర్చొని చూడు, నాది బుద్ధి తక్కువ పని. మీ పేరు? మేనక. మేక? మేక కాదు, మేనక. మేకే బాగుంటది నీకు. ఏందా? అదే అదే. వయస్సు 22. ఏందా? ముసిలెంటికి వచ్చి ముందరకు పడుతున్నా, నీకేం 22? అది పాల నరుపు. బాల నరుపా? చిన్న వయసులోనే ఎంటుకలు తెల్లబడడం అంటారు. అయితే వయసు 22 అంటావు. అవును. సరే, నీ ఇష్టం. నేను ఇప్పుడు వేయబోయే ఇంజెక్షన్ హెవీ డోస్ ఉండేది, దానికి ముసలోళ్ళు తట్టుకోలేరు, సస్తారు. అయితే 30 రాసుకో. పక్కని 10 ఏళ్ళు పెంచినావు. సర్లే, ట్రీట్మెంట్ చేసి కానీ. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ మంచికే చెప్తున్నాను, మర్యాదకి నిజం వేసి చెప్పేయి, మళ్ళీ ఇంజెక్షన్ ఇన్ఫెక్షన్ అయిపోతాది. యాంద్రుడు భయపెట్టేస్తున్నాడా? 40 రాసుకో. 10 ఏళ్ళు పెరిగింది. బాగా ఆలోచించుకొని చెప్పు. ఇక ఆలోచించేది ఎంతలే. సావనైనా సస్తంగా నీకు 1 సంవత్సరం కూడా పెంచను. ఈ ప్రపంచంలో ఏమేమో కనబెడుతున్నారు. ఆర్డర్ వయసు అడగకుండా చేసే ట్రీట్మెంట్ కనిపెట్టి చావండి. హుసైనా బంగారు పిల్లవా, కుంభమేళకు పోయేదానికి అన్ని ఏర్పాట్లు చేసైనా రేపే ప్రయాణం. రేపు సండే హాలిడే కదండి. హాలిడే మనకి, ట్రైన్లకి కుంభమేళకు కాదు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 దాకా 45 రోజులు జరుగుతుంది కుంభమేళ. అవునా? సరే, 2 రోజుల తర్వాత వెళ్దామండి. ఎందుకా? ఆన్లైన్ లో జీన్స్ ప్యాంట్ ఆర్డర్ పెట్టాను, వచ్చింది వేసుకుని వస్తానండి. కుంభమేళకి జీన్స్ ప్యాంటు, పళ్ళు రాలిపోతాయి. పవిత్ర స్థలానికి ఎట్టబోవాలో తెలీదా? సారీ అండి, అక్కడికి సాధువులు చాలా మంది వస్తారు కదా. కసాయి రంగు చీర కట్టుకొస్తానండి. ఇప్పుడు నా భార్య అనిపించుకున్నావు, కానీ దానికి మ్యాచింగ్ కమ్మలు లేవా? మన కుంభమేళకి పోతున్నది కుటుంబ సమేతంగా పిక్నిక్ కాదు. నైనా నేను వస్తాను నైనా కుంభమేళకా. అది నా బిడ్డను చూసి నేర్చుకోయ్యా, భక్తి అంటే ఎట్టుండాలా. భక్తి కదా నైనా. అక్కడ రుద్రాక్షలు అమ్మే మొనాలిసా అమ్మాయితో ఫోటో దిగేదానికి. కుంభమేళ అంటే కామెడీగా ఉంది మీకా? మనలాంటి కుటుంబాల్ని కాదనుకుని, గొప్ప గొప్ప ఉద్యోగాల్ని వదులుకుని, చివరికి వాళ్ళే వద్దనుకుని, గడ్డగట్టే చలిలో శరీరం కుసించుకుపోయేలా తపస్సు చేసి సాక్షాత్తు భగవంతుని అనుగ్రహాన్ని పొందిన సాధువులు వచ్చే ప్రదేశం కుంభమేళ. అక్కడికి ఎలా రావాలో తెలీదా? తిండి లేక సంవత్సరాల తరబడి శరీరాన్ని కాదనుకుని తపస్సు చేసి నాది నీది అనే భావన లేని నాగ సాధువులు వచ్చే ప్రదేశం అది. ఎంత భక్తితో వెళ్ళాలో తెలీదా? 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చే మహాకుంభమేళ ఇది. అలాంటి కుంభమేళకి ఎలా వెళ్ళాలో
ఇప్పటికైనా అర్థమైందా? అర్థమైందండి. ఎలా వెళ్ళాలి? సాంప్రదాయ దుస్తుల్లో భక్తితో వెళ్ళాలి. ఇంత అందాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నానబ్బా. రోజు రోజుకి అందం పెరిగిపోతావు. నాది దిష్టి తీయించుకోవాలా? బొగ్గుతో తీసుకో. ఎవరు బీరు అని మాట్లాడుతున్నాను. అన్నా ఏమైందమ్మా? బీరువా మాట్లాడుతున్నది? మనకుండే సమస్య చాలదన్నట్టు దాందేమంట సమస్య. నా సమస్యలతో పోలిస్తే అసలు మీరంతా ఒక సమస్యలేనా? నీకేం సమస్యలు ఉన్నాయే? తెల్లార్త లేచిదే మీ జిడ్డు మొక్కలు తీసుకొచ్చి చూపిస్తారు. ఆ తర్వాత స్నానం చేసి టవల్ కట్టుకొని వచ్చి నా ముందు నిలబడతారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ టవల్ ను ఉంచుతారు, లేదంటే దాన్ని కూడా తీసేస్తారు. మీ పిల్ల మొన్న పెళ్లికి బీదానికి 2 గంటలు నా ముందు నిలబడి మేకప్ వేసుకునింది. మీ మొక్కల్ని మీరే దగ్గర నుంచి చూసుకోలేరు, నేనేట్రా చూసి తట్టుకునేదా? బీరువాకి బీగాలేస్తారు, మళ్ళీ ఆ తాళాన్ని బీరువా పైన పెడతారు. ఆ మాత్రం సంబడానికి దేనికి బీగాలేసేది? అవును, బొట్లు మీ పిల్లల్ని పెట్టుకోవాలి గానీ దాన్ని తీసి నాకెతికిచ్చేదేంద్రా? తీసేదేనే. తీసేస్తున్నాను. బీరువా కొనుక్కునేటప్పుడు లాకర్ స్ట్రాంగ్ గా ఉండాలంటారు. కొనుక్కున్న తర్వాత దాంట్లో రూపాయి కూడా బెటరు. బీగాలేసి 1కి 2 సార్లు చెక్ చేస్తారు. అసలు దొంగ దీంట్లో ఏముండదని వచ్చి దొంగతనం చేస్తాడ్రా? పనికి మళ్ళీ పంచులు సిరిపిన సేవలు తప్ప దీంట్లో ఏముండాయే? ఇప్పుడు ఏం చేయమంటావు? ఏదైనా పనికి పోయి కష్టపడి 4 రాళ్ళు సంపాదించి నా లాకర్లు అయ్యాడ్రా ఎదవల్లారా?